దోమలు ఎక్కడ చూసినా దోమలు, ఇంట్లో దోమలు, రోడ్డు మీద దోమలు, టాకీస్లో దోమలు, గ్రౌండ్లో దోమలు, హాస్టల్లో దోమలు, ఎక్కడ చూసినా దోమలే. ఏమిటి దోమల గోల? చిన్న జీవి, అతి చిన్న జీవి, అతి కొద్ది కాలం జీవించే జీవి ప్రపంచంలో మానవ సమాజానికి ఒక పెద్ద ప్రమాదంగా పరిణమించింది అన్నట్లు మొన్న అలా రోడ్డు మీదకి వెళ్ళి వస్తూ ఉంటే ఒక 50 మంది కలిసి ధర్నా చేస్తున్నారు. హైదరాబాదులో నాచారం రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు. దోమలు కరిచి దోమ కాటు వలన నిద్రలేని రాత్రుల్ని గడుపుతూ ఉన్నాం. ప్రభుత్వం దోమల నివారణ కోసం చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తూ రోడ్డు మీద ఒక 100 మంది గుమిగూడారు. ఇది ఒక చోట మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రం, అన్ని రాష్ట్రాలు, భారతదేశం, ప్రపంచం అన్ని చోట్ల ఈ సమస్య ఉన్నది. ఈ సమస్యని పరిష్కరించటం ఎలా? ఇది చిన్న విషయమే కావచ్చు. మనమేమైనా కొంత చొరవను చూపిస్తే కొన్ని జాగ్రత్తలు ఏమైనా తీసుకోగలమా? ఇట్లా మనం ఆలోచిస్తే దోమలు, మగదోమలు, ఆడదోమలు 2 రకాలు. ప్రపంచంలో ఏ జీవి అయినా సరే తన సంతానాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో మగ, ఆడ ఈ 2 జీవులు ఉండవలసిందే. మగదోమలు 6 నుంచి 7 రోజులు మాత్రమే, అంటే ఒక వారం రోజులు జీవించి ఉంటాయి. ఆడదోమలు 2 నుంచి 6 వారాలు జీవించి ఉంటాయి. ఆడదోమలు గుడ్లు పెడతాయి. నీళ్లు నిల్వ ఉండే ప్రాంతంలో గుడ్లు పెడతాయి. 300 వరకు గుడ్లు పెడతాయి. అంటే వాటి సంతానోత్పత్తి ఎంత వేగంగా, ఎంత ఎక్కువగా చేస్తుందో గమనించవచ్చు. ఈ ప్రపంచంలో మనుషుల మరణం పులుల వలనో, సింహాల వలనో, నక్కల వలనో, కుక్కల వలనో, పాముల వలనో కాదు, దోమల వలనే ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఈ దోమ కాటు వలన డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, ఫైలేరియా ఇలాంటి అనేక రకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటాం మనం. వానకాలం రాగానే ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ అడవుల ప్రాంతంలో నివసించే ఆదివాసులు దోమ కాటుకు మలేరియా వ్యాధి వచ్చి చనిపోతూ ఉంటారు. 100 మంది చనిపోతూ ఉంటారు. ఈనాటికి టెక్నాలజీ పెరిగిన, ఇంత మెడిసిన్ ఉన్న ఈ రోజుల్లో దోమ కాటుకు మరణిస్తూ ఉంటారు. అదేవిధంగా హైదరాబాద్ లాంటి నగరాలు లేదా కొన్ని గ్రామాల్లో డెంగ్యూ వ్యాధి సోకి మరణించే వారి శాతం ఈ మధ్య విపరీతంగా పెరిగింది. ఇట్లా ఈ వ్యాధులన్నీ దాడి చేసి మనుషులు మరణిస్తున్నారు. వీటికి కారణం దోమ. ఎందుకు మరి దోమలు ఇంతగా విస్తరించాయి? ఓ 20 ఏళ్ల కిందట, 30 ఏళ్ల కిందట, 50 ఏళ్ల కిందట దోమల విస్తరణ ఇంత ఉందా? లేదని చెప్పవచ్చు. మానవ జీవితంలో పెరిగిన అవసరాలు, ఆ అవసరాలకు తగినంతగా మనిషి ఆశ, ఈ క్రమంలో పెరిగిన టెక్నాలజీ, అభివృద్ధి అని చెప్పబడుతున్న అభివృద్ధి, వీటన్నిటి నేపథ్యంలో ప్రాకృతిక సౌందర్యం నశించి ప్రకృతిలో అసమతుల్యం ఏర్పడి ఇలాంటి అనర్థాలకు దారి తీస్తున్నాయి. దోమలను నివారించడానికి చాలా ప్రయత్నం చేస్తాం మనం. వాటి నుంచి రక్షణ పొందడానికి చాలా ప్రయత్నం చేస్తాం. ఓడమస్ వాడతాం, ఒక క్రీమ్, ఆల్ అవుట్ వాడతాం, గుడ్ నైట్ వాడతాం, స్ప్రేలు వాడతాం, బ్యాట్లు వాడతాం, కాయిల్స్, బిళ్ళల్ని కాలుస్తాం, దోమతెరలు వేసుకుంటాం. ఇన్ని రకాల రక్షణ కవచాలు ఉన్నా దోమల బారిన పడి వ్యాధులకు గురి అవుతున్నాం. దోమ కాటుకు వ్యాధి వస్తుంది. ఇవన్నీ దోమతెరలు లాంటివి, ఒడమస్ లాంటివి, ఆల్అవుట్ లాంటివి ఎంతమంది తెచ్చుకోగలరు అంటే కొంత ఆర్థికంగా వెసులుబాటు ఉండి, కొంత డబ్బు చేతులు ఆడగలిగిన వాళ్ళు మాత్రమే వీటిని తెచ్చుకోగలరు. మరి పేదవారి పరిస్థితి ఏమిటి? అందుకే ఇన్ని రకాల నివారణ చర్యల వలన సహజంగా దోమకి నిరోధక శక్తి పెరిగింది, సంతానోత్పత్తి శక్తి పెరిగింది. అంటే మనం వీటన్నిటిని వాడుతున్నది బతుకుతుందంటే దాని జీవితకాలం, దాని శక్తి పెరుగుతూ ఉందని మనకు అర్థం. చెట్లు కొట్టేశాం, అడవులు నరికేశాం, అక్కడ ఉండవలసినవన్నీ పట్టణాల్లోకి, గ్రామాల్లోకి ప్రవేశిస్తూ ఉన్నాయి. ఈ మధ్యన అడవి కుక్కలు గ్రామాల్లోకి వచ్చి, అడవి పందులు గ్రామాల్లోకి వచ్చి, చిరుత పులులు గ్రామాల్లోకి వచ్చి ప్రజల మీద దాడులు చేస్తున్న వార్తలు వింటున్నా. అలా హైదరాబాదు లాంటి మహానగరం, 1 కోటి మందికి పైగా జనాభా నివసించే ఈ నగరంలో మూసీ నది, ఒకప్పుడు మంచినీరు తాగిన మూసీ నది మురికి నీరుగా మారిపోయింది. వ్యవసాయం సాగు చేసిన, బతుకమ్మ కుంటలో వ్యవసాయం సాగు చేసిన, హుస్సేన్ సాగర్ నీళ్లతో వ్యవసాయం సాగు చేసిన చోట ఇప్పుడు హుస్సేన్ సాగర్ కలుషితమైపోయింది. మొత్తం డ్రైనేజ్, ఎక్కడికక్కడ కలుషితమైన నీరు వచ్చేసింది. దానితో పాటు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలన్నీ నీటిలో కలిసిపోయి విపరీతంగా మురికి నీరు పెరిగిపోయింది. ఎక్కడ మురికి నీరు ఉంటుందో ఆ మురికి నీరు దోమలకి ఆవాసం. కనుక హైదరాబాద్ నగరంలో మనకు మనంగా చేసుకున్న ఆ పొరపాటు వలన
దోమలు పెరిగాయి. చెత్త రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చెత్త, ఏడన్నా ఒక చిన్న మూల కనిపిస్తే చెత్త, ఇష్టం వచ్చినట్లు తీసుకొచ్చి చెత్త అక్కడ వేస్తారు. కనీసం మనం ఆలోచించాలి కదా, మన ఇంటిలో చెత్త లేకపోతే సరి అనుకుంటున్నాం. మన ఇంటిలోని చెత్త తీసుకెళ్ళి ఎదుటింటి వాళ్ళ డోరు ముందు గేటు ముందు వేస్తే చాలు అనుకునే స్వార్థ జీవితం పెరిగిపోయింది. అన్ని ఇండ్లల్లో ఉన్న వాళ్ళు తమ ఇండ్లలో మురికి లేకుంటే సరిపోతుందనుకొని తీసుకొచ్చి ఎక్కడనో రోడ్డు మీద రోడ్డు పక్కల ఒక పెద్ద డంపింగ్ యార్డ్ లాగా చెత్తనేసేస్తుంది. జవహర్ నగర్ ఈసీఐలు దాటి వెళితే జవహర్ నగర్ వస్తుంది. హైదరాబాద్లో ఉన్న చెత్తనంతా వందలాది లారీలు పెట్టి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో వేసి ఆ చెత్తను తగలబెడుతూ ఉంటారు. ఆ వాసన భరించలేక చుట్టుపక్కల నివసించే ప్రజలందరూ. కనుక ప్రభుత్వం పట్టించుకోవాల్సినంత ఈ నగరాన్ని శుభ్రంగా ఉంచడానికి, గ్రామాలని శుభ్రంగా ఉంచడానికి, పట్టణాలని శుభ్రంగా ఉంచడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు సరిగ్గా తీసుకొనకపోతే ఆ దోమల్ని చంపడానికి ఉపయోగించే మందును విస్తృతంగా సరఫరా చేసి ఆ జాగ్రత్తలు తీసుకోకపోవటం మూలంగా ఈ దోమలు పెరిగిపోతూ ఉన్నాయి, మనుషుల మీద దాడులు చేస్తూ ఉన్నాయి. ఎప్పుడో ఒక వార్త చదివారు. జర్నలిజం చేస్తున్న రోజుల్లో ఒక వార్త, జర్నలిజములో వార్త రాయటం ఎట్లా అని చెప్పడం కోసం ఒక వార్త చదివారు. ఆ రోజుల్లో దోమకాటుకు డ్రైవర్ సస్పెండ్ అనేది శీర్షిక. ఇది విచిత్రంగా ఉంది కదా. దోమకాటు ఏమిటి, డ్రైవర్ సస్పెండ్ కావటం ఏమిటి, ఈ రెండింటికి సంబంధం ఏమిటి? ఎంబిలిబన్ బస్ స్టేషన్లో కరీంనగర్ వెళ్ళవలసిన బస్సు రాత్రి అక్కడ ఆపుకొని ఉదయం 4 గంటలకు 5 గంటలకు బయలుదేరాలి. ఇమిలిబన్ బస్ స్టేషన్ ఎక్కడుంది? మూసీ నది ఒడ్డున ఉన్నది. మూసీ నది ఒడ్డున ఉన్న ఇమిలిబన్ బస్ స్టేషన్లో బస్సు ఆపుకొని ఆ డ్రైవర్ పడుకున్నాడు. కానీ విపరీతంగా దోమలు దాడి చేస్తూ ఉన్నాయి. ఆ దోమలు దాడి చేస్తుంటే నిద్ర రాక ఆ డ్రైవర్ రాత్రి 3 గంటలకే బస్ స్టార్ట్ చేసుకొని కరీంనగర్ బయలుదేరాడు. కానీ 5 గంటలకి స్టార్ట్ కావాలి. ప్రయాణికులందరూ 5 గంటలకు వచ్చి కరీంనగర్ బస్ ఎటు పోయింది అని వెళ్ళి డిపో మేనేజర్ కంప్లైంట్ చేశారు. 5 గంటలకు వెళ్ళవలసిన డ్రైవర్ 3 గంటలకు వెళ్ళినందుకు, ప్రయాణమై వెళ్ళినందుకు ఆ డ్రైవర్ని డిపో మేనేజర్ సస్పెండ్ చేశాడు. అప్పుడు జర్నలిస్టు దోమకాటుకు డ్రైవర్ సస్పెండ్ అని వార్త రాశారు. ఇట్లా సమాజంలో దోమలు ఎన్ని రకాలుగా మానవ జీవితం మీద, మనుషుల మీద దాడి చేస్తున్నాయో మనం అర్థం చేసుకొని మన వైపు నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి, నివారణ చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం పూనుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. కానీ మరోవైపు పౌరుల బాధ్యత వైపు నుంచి కూడా వద్దాం. మన చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవటం, ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకోవటం, వీధుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఉండటం. అలా రోడ్డు మీద వెళ్తూ అరటిపండు తిని టక్కున పక్కన పడేసిపోతాం. మన చేతిలో ఏమైనా ఉంటే టక్కున ఆ రోడ్డు మీద వేసిపోతాం. ఇలా ప్రతి మనిషి హైదరాబాద్లో ఉండే 1 కోటి మంది అలా రోడ్డు మీద వేసుకుంటూ పోతే ఎంత చెత్త జామ్ అవుతుందో చూడండి. కనీసం మూత్రం పోయడానికి రోడ్డు మీద ఎవరైనా వెళ్తున్నారనే విచక్షణ లేకుండా చిన్న చాటు దొరికితే చాలు పురుషులు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. ఇది ఏమైనా సంస్కారమా? మన పిల్లలకి నేర్పాలి, మనం నేర్చుకోవాలి. మొత్తం సమాజం చైతన్యం కావాలి, పట్టణం చైతన్యం కావాలి. అప్పుడే కొద్ది మేరకైనా వీటిని నివారించగలం. లేకపోతే సుదూర భవిష్యత్తులో ప్రకృతి కన్నెర చేస్తే ఏమైనా అవుతాం కదా. మరి దోమలు విస్తృతంగా పెరిగిపోయి నిజంగా ప్రకృతితో మనిషి యుద్ధం చేసి ఈ ప్రకృతి మీద విజయం సాధిస్తూ ఈ స్థాయికి వచ్చాడు. కానీ దోమలతో మనం యుద్ధం చేసి గెలవలేని ఒకానొక రోజు వస్తుందేమో. జాగ్రత్తగా ఆలోచిద్దాం.